చపాతీతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కుక్కర్లో పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఇదేనండి ప్రాన్స్ కర్రీ అనమాట. ప్రాన్స్ ఒకటే కాదు, అందులో ఇంకేమేమి వేసానో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోండి. వేయించిన తర్వాత కొంచెం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి దాన్ని కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. వేయించిన తర్వాత శుభ్రం చేసిన ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకొని అందులో నుంచి వచ్చిన వాటర్ని అది వేగిన తర్వాత ముందుగా ఒక గంట ముందు నానబెట్టిన శనగపప్పు, కొంచెం బంగాళదుంపలు కూడా, ఒక దుంప కూడా వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయండి. ఉప్పు మాత్రం వేయకండి, మర్చిపోయాను. ఉప్పు మాత్రం వేయలేదు. కారం, పసుపు వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 2-3 విజిల్స్ మాత్రం వేయించండి. 2 విజిల్స్ చాలు. ఉడికిన తర్వాత టమాటాను కట్ చేసి టమాటాను వేసి అది కూడా ఒక 2 విజిల్స్ వేయించండి. శనగపప్పులో ముందుగా ఉప్పు కానీ టమాటా కానీ యాడ్ చేస్తే ఉడకదు. సో అందు గురించని ఇలా 2 సార్లు మనం విజిల్స్ వేయించుకుంటాం. తర్వాత కర్రీ ఇలా రెడీ అవుతుంది కదా. అప్పుడు కుక్కర్ మూత తీసిన తర్వాత ఉన్న వాటర్ సరిపెట్టుకొని అందులో ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేయండి. థ్యాంక్ యూ.